ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. విచారము, ఇంద్రియ వ్యవహారము మరియు తృప్తి అసంతృప్తి ఉన్నాయి అంటే, తృప్తి అసంతృప్తి ఉన్నాయి అంటే వాటిని పంచుకోవడానికి ఇంకొకరు కావాలి. ఈరోజు విషయం ఆత్మ యొక్క వాస్తవిక స్థితి, శుద్ధ బుద్ధ ఆత్మ స్వభావం. ఇంద్రియాలు అవసరం ఉన్నాయి అంటే జన్మకు కారణం. జన్మ ఎత్తాల్సిన అవసరం ఉంది అంటే ఇంకొకరు నాకు కావాలి. ఎందుకు అంటే ఆ జన్మను పంచుకోవడానికి విచారం, ఆలోచన, భావం పంచుకోవాలి అంటే ఇంకొక వ్యక్తికి తోడు కావాలి. నేను సరిగా చేస్తున్నానా లేదా, నేను చేసేది తప్పెలా అవుతుంటది అనేటువంటి సందేహం, ఈ విచారించడం ఒకటి, విచారమే అవసరం లేనటువంటి స్థితి ఒకటి. పరమేష్టి మండలం, ముక్తాత్మల యొక్క నివాస స్థానం. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం అనాథ సనాథ. అనాథ అంటే ఎవరు ఆదుకునేవారు లేని జీవితం అనాథ జీవితం. అన్నింటికీ మేమున్నాము అని వచ్చి ఆదుకునేటువంటి స్థితి సనాథ. తల్లిదండ్రులు, అభిభావకులు, చుట్టాలు, బంధువులు, మిత్రువులు ఉన్నటువంటి జీవితం ఎవరు లేనటువంటి జీవితం. భూకంపం వచ్చింది, అందరూ పోయారు, ఒక్కరే మిగిలిపోయారు. గర్భస్థ శిశువు మిగిలిపోయాడు. తల్లి చనిపోయింది కాబట్టి ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. ఆ శిశువు బ్రతుకున్నాడు. భూకంపమే వచ్చింది కాబట్టి చుట్టుపక్కల బంధువులు, ఆత్మీయులు ఎవరూ లేరు. అనాథ జీవితం, సనాథ జీవితం. అనాథ జీవితంలో అపేక్ష ఉంటుంది. నాకు అమ్మ ఉంటే బాగుంటుంది, నాకు నాన్న ఉంటే బాగుంటుంది, నాకు మా ఇల్లు ఉంటే బాగుంటుంది అని ఇది కోరికలు అనేటువంటివన్నీ అనాథలో ఎదురు చూస్తున్నాయి అవకాశం కోసం. సనాథలో చచ్చుబడిపోయాయి. సనాథలో అన్ని నీకెందుకు మేమున్నాం, నీకెందుకు మేమున్నాం, నీకు మేము చూసుకుంటున్నాం అని అన్ని వాళ్ళు అన్నీ చేసి పెడితే వ్యక్తిత్వ వికాసం జరగక ఒక వ్యాపారం చేసిన, ఒక ఉద్యోగం చేసిన అక్కడ నష్టపోతే, వివాహం చేసుకుంటే భార్య వచ్చి నమ్మక ద్రోహం చేస్తే, భర్త భార్యను తీసుకెళ్లి ఇంకొక చోట అమ్మేస్తే, అటువంటి బాధలో ఏం చెయ్యాలో తెలియక ఆత్మహత్య చేసుకోవడం. ఇంకా అనాథ జీవితం ఎదురుచూపు అవకాశం కోసం ఆవురావురమన్నట్టుగా. సనాథ జీవితం చచ్చుబడిపోవడం. అందుకని ఇక్కడ
భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. నీవు ఏ తల్లిదండ్రులని అంటున్నావో ఆ తల్లిదండ్రులను వదులుకోవాలి. ఏదైతే నీ సంపత్తి అంటున్నావో ఆ సంపత్తిని నువ్వు వదులుకోవాలి. అదే వర్ణాశ్రమ ధర్మం. బాల్యములో బ్రహ్మచర్య ఆశ్రమానికి వెళ్ళడం, చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆ ఆస్తి ఉన్నది, ఏది నాది, ఏది లేదు, ఏది ఎవరిది అనేటువంటి ఊహ లేకుండానే తల్లిదండ్రులను ఆశ్రయింపజేసి వాళ్ళ సంపత్తి మీద ఆధారపడజేసి ఆ చీకు చింత లేకుండానే చేయడం. ఇక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత సమావర్తన సంస్కారం తోటి వివాహం చేసుకునేటువంటి సందర్భం వస్తే నీ దగ్గరేముంది? సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయథా అతిథిం, ఘృతైర్బోధయథా అతిథిం. వివాహం చేసుకోవాలనే ఆలోచన వస్తే ఆ అమ్మాయి దగ్గరికి పోయి, అమ్మా నా ఉద్దేశం, నేను ధర్మార్థ కామ మోక్షంలో సిద్ధింపజేసుకోవడానికి నేను నా సాధనలో తన్మయము అవబోతున్నాను. నీ సహకారం కావాలి. నాకు సహకరించడానికి, నా కుటుంబాన్ని చూసుకోవడానికి, పెంపుడు జంతువులను, నా ఇంటికి వచ్చేటువంటి అతిథులను చూసుకోవడానికి నీ సహకారం కావాలి, నాతో ఏకీభవిస్తావా అని అడిగితే, ఘృతైర్ బోధయథా అతిథిం. నీవు నన్ను అతిథిగా మీ ఇంటికి తీసుకెళ్తే మీ ఇంటికి వచ్చినటువంటి అతిథికి నీ దగ్గర ఏముంది? ఘృతై. నువ్వు నీ సంపాదన ఎంత, ఏం సంపాదించి పెట్టుకున్నావు, ఏ ఏ ఉద్దేశంతో ఎంత సంపాదన ఉంది, దేనిని నాకు అప్పగించి నువ్వు నన్ను చూసుకోమంటున్నావు? నీ ఇంటిల్లి పాదని, నీ సంపాదన ఎంత, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం సంపాదిస్తున్నావు, ఏం ఉద్యోగం, ఏం వ్యాపారం చేస్తున్నావు, నీ ఆదాయం ఎంత, నువ్వెంత కూడబెట్టావు? ఘృతైర్బోధయథా అతిథిం. తెలియజేయి. ఆ రకంగా సంపత్తిని, ఉద్యోగ బాధ్యతను అన్నింటినీ గుర్తింపజేసినటువంటి భగవంతుడు కొడుకు పుట్టిన తర్వాత ఇల్లును వదలాలి, భార్యను వదలాలి, సంపత్తిని వదలాలి, అన్నీ విడిచిపెట్టి మళ్ళీ అరణ్యవాసానికి తీసుకెళ్లడం, వానప్రస్థానికి, సన్యాసానికి తీసుకెళ్లడం. త్యాగం. పట్టు లేనటువంటి దాని మీద పట్టుకోజేయడం, సంపాదింపజేయడం, మళ్ళీ అన్ని వదిలింపజేయడం. పట్టుకునేటువంటి స్థితి, వదులుకునేటువంటి స్థితి, పట్టుకోవాలా వదులుకోవాలా, ఈ ఆలోచన చింతన చేసేటువంటి స్థితి. ఈ స్థితి ఉన్నది అనంటే వెకిలితనం ఉన్నది, అది క్రియ అవుతుంది. చింతన, ఆలోచన అనేటువంటిది క్రియ అవుతుంది. ఆ క్రియ అవసరమే లేకుండా జీవన్ముక్తి స్థితి లోపల స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ఒలిచి, ఇంద్రియాలను వదిలింపజేసి, దేహంను వదిలింపజేసి, జీవితంని వదిలింపజేసి జీవన్ముక్త అవస్థకు, శుద్ధ బుద్ధముక్త అవస్థకు తీసుకెళ్లడం. జన్మను అపేక్షించడం ఇంకేదో వెకిలితనం. దానిని పూర్తి చేసుకోవడానికి ఇంకొకరితో జీవితం పంచుకోవాలి. అందుకే భగవంతుడు విడనాడనటువంటి సంబంధముగా తండ్రి శరీరము గుండా, తల్లి గర్భము గుండా బ్రతికినంత కాలం నువ్వు ఎవ్వరు, నీ గోత్రం ఏంటి, నీ వంశం ఏంటి, నీది ఏ కులము, ఏ ఖండానికి చెందిన వాడివి, ఏ గ్రహానికి చెందిన వాడివి అడిగిపిస్తున్నాడు. నువ్వు ఎవ్వరు? పరిచయం ఇవ్వగలిగినంత వరకు పాచిలో మునిగి ఉండటమే. పరిచయం ఇవ్వగలిగినంత వరకు, నేను ఫలానా 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 అని మన పరిచయం ఇవ్వగలిగినంత వరకు పాచిలో మునిగి ఉండటమే. అందుకే దయానంద సరస్వతి మథుర విరజానందుని వెళ్ళి అక్కడ అడుగుతున్నాడు. దర్వాజను దాన్ని శబ్దం చేస్తే, ఎవరు నువ్వు అని అంటే దయానందుడే ఉన్నాడు, అది తెలుసుకోవడానికే వచ్చాను.
మళ్ళీ వినండి, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మన పరిచయం చెప్పగలిగినంత స్థితి ఉంటే ఆ స్థితి మనం మురికిలో మునిగి ఉన్నట్టే. ఆ పాచిని వదలలేకపోతున్నాం. అదే దయానంద సరస్వతి దగ్గరికి విషయం వారి జీవితంలో చూస్తే, గురువు విరజానందుని కుటీరానికి వెళ్ళి తలుపు తడితే, ఎవరు నువ్వు అని లోపల నుంచి ప్రశ్నిస్తుంటే, బయట నుంచి దయానంద సరస్వతి సమాధానం ఇస్తున్నాడు. అది తెలుసుకోవడానికే వచ్చా. పట్టుబడుతుందా అమ్మగారు, ప్రభాకర్ గారు, శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా లేదా? రాజమణమ్మ గారు ఆత్మస్థితి అంటే మన స్థితి చెప్పినంత సేపు ఇంకా దీంట్లో ఉన్నట్టే. ఇప్పుడు అందుకే కదా సత్సంగంలో ఆత్మతత్వం పరమాత్మతత్వం గురించి చెప్తున్నటువంటి గురువు గారికి ఆ గురువు గారి ప్రవచనం విని చాలా భావోద్వేగంతో ప్రభావితమైనటువంటి వ్యక్తి గురువు గారు. మీరు దొరకడం నా అదృష్టం, లేదంటే ఇంకా నాకు ఎన్ని జన్మలు వ్యర్థమయ్యేటువంటివో. మీరు ఇంత స్పష్టంగా ఈశ్వర సాక్షాత్కారం చేయిస్తున్నారు, ఈశ్వరుని గురించి చెప్తున్నారు. మరి నాకు ఎప్పుడు కల్పిస్తారు ఆ భగవంతుని తోటి, ఎప్పుడు కల్పిస్తారు అని అంటే, అతడు అన్నాడు, ఆ గురువు అన్నాడు, ఈ మాత్రం దానికి అంత ఇబ్బంది పడడం దేనికి? నువ్వు నీ చిరునామా రాసివు, భగవంతుడికి తీరిక ఉన్నప్పుడు నీ దగ్గరికి నేరుగా నేనే పంపిస్తాను అని అంటే, అతను తన పేరు, తండ్రి పేరు, ఇంటి నంబరు, ఇంటి పేరు, ఇంటి నంబరు, వీధి, వాడ, మండలము, జిల్లా, ప్రదేశము, దేశము, ఖండం, ఇదంతా చిరునామా రాసిచ్చాడు. ఇప్పుడు ఏం రాశావు అని అంటే, రాసింది చదివాడు. ఇప్పుడు ఇన్ని రాశావు కదా, ఈ ఇన్నింటిలో ఇందులో నువ్వెక్కడున్నావు అంటే, మొట్టమొదటి పేరే నాది గురువు గారు అన్నాడు. మరి అవి కింది అన్నీ ఏంటి అని అంటే, నా దగ్గరికి చేరుకోవడానికి ఇవన్నీ వీటన్నింటిని దాటేస్తేనే నా దగ్గరికి రాగలుగుతారు. అందుకే ఏదేది దాటి నా దగ్గరికి రావాలో, అందుకని ఖండంలో, గ్రహంలో, ఖండంలో, ద్వీపంలో, దేశంలో, ప్రదేశంలో, జిల్లాలో, మండలంలో, ఊరిలో, వీధిలో, వాడ, ఇంటి నంబరు, ఇల్లును, తండ్రిని దాటి అప్పుడు నా దగ్గరికి రావాలి. అంటే ఇన్ని అడ్డంకులు పెట్టుకున్నావు. మరి ఈ అడ్డంకులలో నువ్వు ఉన్నప్పుడు, ఎవరు నువ్వు అని అన్నప్పుడు, నీవు దేహం గురించి, నీ దేహానికి సాక్షాత్కారం కావాలా, మీ నాన్నకు కావాలా, మీ ఇంటి పేరుకు కావాలా, ఇల్లుకు కావాలా, ఇంటి నంబర్కు కావాలా, వీధికి కావాలా, ఎవరికి కావాలా ఈశ్వర సాక్షాత్కారం అంటే? నాకు కావాలి గురువు గారు అన్నాడు. మరి నేను అడిగింది ఏంటి? నువ్వు రాసిస్తున్నది ఏంటి? నువ్వు ఎవరు? నీ పరిచయము. ఇన్ని ఆవరణాలు, ఇన్ని అడ్డంకులతోటి, ఇన్ని తెరలు వేసుకొని, ఈ తెరల వెనుక నువ్వు దాక్కున్నావు కదా. ఈ తెరలతోటి దేవుడికి ఏం పని? సాక్షాత్కారం నీకు కావాలి కాబట్టి, దేవుడికి నీకు నేరుగా సాక్షాత్కారం కావాలా? ఈ ఆవరణాలు, నీ దగ్గరే ఇన్ని ఆవరణాలు ఉంటే మరి దేవుడు ఇంకెన్ని ఆవరణాలతో రావాలి? ఆవరణాలు వద్దు, నేరుగా కావాలి అన్నప్పుడు నీ యొక్క పరిచయం నేరుగా. అర్థమవుతుందా? కెమెరాలు బంద్ చేసుకొని కూర్చుంటారు. ఏమి పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్య. అప్పుడు ఆ భక్తుడు ఆలోచనలో పడ్డాడు. ఓహో, అంటే నా శరీరం గురించి కాదు, నా జీవితం గురించి కాదు, నా గురించి, నేను ఎవరు, ఈ యొక్క నేను అని చెప్తున్నప్పుడు ఈ స్త్రీ పురుష దేహాన్ని సైతం ఒలిచి ఆత్మతత్వం తెలుసుకుంటేనే ఆత్మతత్వానికి పరమాత్మతత్వం అవసరం. కాబట్టి ఈ దేహాన్ని, స్త్రీ పురుష జీవితాన్ని, పశుపక్షి జీవితాన్ని, ఇదన్నీ ఒలిసి నువ్వెవరో చెప్పు. అక్కడ
అందుకే ఓం ప్రకాష్ చెప్తున్నాడు కదా, సంధ్యోపాసనలో చెప్పిస్తున్నాడు కదా, ఈ తల్లి తండ్రి వ్యవస్థ, గర్భము వ్యవస్థ, ఈ పునర్జన్మ వ్యవస్థ, ఈ జీవన్ముక్త అవస్థ, ఇవన్నీ చూస్తూ ఉంటే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అనే దాని వెనుక రహస్యం ఏంటంటే, మాట్లాడాల్సినటువంటి అవసరం ఎప్పుడు ఉంటుంది అని అంటే అసంతృప్తి ఎక్కడో దాగి ఉన్నది కాబట్టి మాట్లాడాలి. చూడాల్సిన అవసరం ఎప్పుడున్నది అంటే ఇంకేదో దాపరికం ఉంది కాబట్టి చూడాలి. వినాలి అనేటువంటి అభిప్రాయం ఏంటంటే అస్పష్టంగా ఉన్నది, కంటికి కనబడట్లేదు కాబట్టి వినాలి. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే అంటే కంటికి కనపడనిది ఏదో ఉంది, దాన్ని తెలుసుకోవాలి అనేది. కంటికి అందని వస్తువు, అందని వస్తువు, అర్థం కాని ఇంకేదో ఉంది కాబట్టి ధ్వని తరంగాలతోటి వినికిడి సామర్థ్యంతో పట్టుకోవడానికి ప్రయత్నించడం. అందుకని ఈ ఆలోచించేటువంటిది క్రియయే, ఆలోచించేటువంటిది క్రియయే. ఎదురు చూపు, దేనికోసమైనా ఎదురు చూసేటువంటిది కూడా క్రియనే. మళ్ళీ పొందినటువంటిది ఆమోద ప్రమోదం, ఆ అనుభూతి కూడా క్రియయే. అందుకని ఈ ముక్తాత్మల స్థితి ఏంటంటే కేవలం ఆత్మభావముగా ఉండడం. అక్కడ ఏమి అపేక్ష, ఉపేక్ష, సుఖము, దుఃఖము ఏమి లేనటువంటి స్థితి. అటువంటి స్థితిలో ఆత్మ ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే ఆ స్థితి నశిస్తుందో, ఆత్మ స్వయం సుఖానందంలో ఉండేటువంటి స్థితి నశిస్తుందో అప్పుడే కోరికలు పుడతాయి. కోరికలు ఎప్పుడైతే పుడతాయో అప్పుడే జన్మకు కారణం. ఈ కోరికలు పుట్టడమే జీవుడి యొక్క అల్పజ్యత్వము. అందుకే పిల్లల ద్వారా, ఈ తల్లిదండ్రి పిల్లల నాటకం ద్వారా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, తల్లిదండ్రులు తటస్థ స్థితిలో ఉండజేసి పిల్లలకు క్షణాన ఇప్పుడు ఇది కావాలి, అది దాన్ని ఆడుకున్న తర్వాత అది అక్కడ పడేసి ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి అనేటువంటి ఈ కోరికలతోటి ఇదంతా నాటకీయ పరిణామంగా భగవంతుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక డౌట్ ఏమొస్తుందంటే, సత్యహరిశ్చంద్రుడు అంత ఇది ఉన్నాక కూడా భార్య పిల్లల్ని వదిలిపెట్టి మరి అదేం స్థితి, అట్లా ఎందుకు జరిగింది ఆచార్య అనేది ఆ డౌట్ వస్తుంది సత్యహరిశ్చంద్రుడు నాటకంలో. సత్య హరిశ్చంద్రుడనే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైనాను కానీ, శిబి చక్రవర్తి కానీ, రంతిదేవుడు కానీ, కవిత్రి ముల్ల కానీ, దయానంద సరస్వతి కానీ, వివేకానంద సరస్వతి కానీ, ఎవరైతే గృహత్యాగం చేశారో, ఎవరైతే ఈ యొక్క సంపత్తిని త్యాగం చేశారో, ఎవరైతే త్యాగం చేసుకుంటూ కేవలం సాధనమయంగా ఇల్లు విడిచిపోతున్నారో వారందరూ, హరిశ్చంద్రుడేమో శ్మశానానికి పోయాడు, అక్కడికి భార్య వచ్చినా కూడా అక్కడ కాటికి కాపరి కాబట్టి అక్కడ భార్యాభర్తల సంబంధం లేదు కాబట్టి భార్య వచ్చినా కూడా కొడుకు శవాన్ని పాతి పెట్టడానికి సుంకం అడిగాడు. అది ఆయన కర్తవ్యం. అక్కడ అది మనకు వినడానికి ఇంత కఠోరమా అని అనిపిస్తుంది, కానీ అక్కడ బాధ్యత ఏంటంటే అక్కడ తన కొడుకు రాలేదు, ఆ కాపరికి కొడుకు ఉండడు, అన్ని వదిలేసి అతను ఒక బాధ్యతలో ఉన్నాడు, ఆ బాధ్యత నిర్వహిస్తున్నాడు. ఒక్కొక్కసారి ఒక రాజు వచ్చినా కూడా ఆ యొక్క ప్రవేశ ద్వారం, నాటకం వేసే దగ్గరే కానివ్వండి, ఇంకెక్కడ సుంకం అడిగినటువంటి ఘటనలు జరిగాయి. అతడు సుంకం ఇవ్వక తిరిగిపోతుంటే వేరే వాళ్ళు గుర్తించి, మీరు తిరిగిపోతున్నారు ఏంటంటే, మరి అతను ప్రవేశం పత్రం అడిగాడు, ప్రవేశ పత్రం నా దగ్గర లేదు అని అంటే, మీకు ప్రవేశ పత్రం ఏంటంటే నేను చెప్తాను రండి అని చెప్పేసి తీసుకెళ్లి అతన్ని బెదిరించి, ద్వారపాలకుని బెదిరించి, మీరు ఎవరు అనుకున్నావు, ఫలానా వారి గురించి నీకు తెలియదు, వారిని అడుగుతావా, నువ్వెంత నీ బతికెంత అని చెప్పేసి
అడిగినటువంటి ఘటనలను విన్నారా లేదా? పుస్తకంలో కానీ టీవీలలో చూసారా? విన్నామాచార్య. మరి అది అన్నమాట. ఎందుకంటే ఈ హరిశ్చంద్రుడు గృహత్యాగం చేశాడు, భార్యని సైతం అమ్మేశాడు. ఇక ఆ భార్య తన కొడుకుని తీసుకొని వస్తే ఇప్పుడు భార్య అయినప్పుడు అతడు చనిపోయిన అతను కొడుకే అవుతుంటాడు. కానీ ఇక్కడ కాటి కాపరిగా ఉన్నప్పుడు బాధ్యతలో ఉన్నాడు కాబట్టి భార్యని భార్యగా చూడట్లేదు, ఎందుకంటే అమ్మేశాడు. కొడుకుని కొడుకుగా కాదు, అందుకే సుంకం అడిగాడు. ఇదంతా త్యాగ భావం, బాధ్యతలో ఉండడం. అందుకని ఆత్మస్థితి వేరు, ఆత్మస్థితి వేరు, ఈ యొక్క అపేక్ష ఉపేక్ష ఆలోచనలు వేరు. రాజమణమ్మ గారు నిర్లక్ష్యం చేయొద్దు, పట్టుకోవాలి. మీరు ఆసక్తికరంగా వింటున్నారు కాబట్టి రోజు రోజుకు లోతుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి అర్థం కాకపోతే వింటున్నా. అందుకని ఈ యొక్క ఆలోచన విధానంతో మొదలైనటువంటి ఇవాళ మునిగారు చెప్తున్నటువంటిది అది కూడా క్రియయే, చింతన క్రియయే. ఈ యొక్క చేసేటువంటి ప్రతి పని ఏదైనాను సరే క్రియయే. సాక్షిభూతంగా ఉండడం. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాదువత్య నా అశ్నన్యు అభిచాకశీతి. దీంట్లో ద్వాసుపర్ణ రెండు పక్షులు, ఒకటి జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ. ఈ రెండును ఈ యొక్క సృష్టిలోనే ఉన్నాయి, సృష్టి అనే వృక్షంలో ఉన్నాయి. సృష్టి అనే వృక్షం మీద పరమాత్మ సాక్షిగా ఎలా ఉన్నాడు? జీవాత్మ సుఖ దుఃఖాలను ఎలా అనుభవిస్తున్నాడు? జీవాత్మ 84 లక్షల జన్మల రూపములో, స్త్రీ పురుష నపుంసక ఈ జన్మల రూపంలో, పశుపక్షి క్రిమి కీటకాల జన్మల రూపంలో పరమాత్మ సాక్షి అంతఃకరణములో ఉండి తప్పు చేస్తున్నావు ఇది చెయ్యకు, మంచి చేస్తున్నప్పుడు ఉత్సాహం ఉల్లాసాన్ని చూపిస్తూ సాక్షిభూతంగా ఉండడం. ఎప్పుడైతే ఈ 84 లక్షల జన్మలలో ఉన్నటువంటి జీవాత్మ సుఖ దుఃఖము వెంట పడితే నువ్వు అందులోంచి బయటకు రాలేవు. కాబట్టి నువ్వు ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండు, సాక్షిభూతంగా ఉండు. ఇదిగో నేను, ఈ యొక్క ప్రపంచంలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. నువ్వు సుఖ దుఃఖాలు అనేటువంటి ప్రతిఫలాలను ఆశిస్తున్నావు, నేను సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నాను, నాకు ఏ దుఃఖము లేదు. నువ్వు ఆ విధముగానే ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి అనేటువంటిది సారాంశం. నా అశ్నన్యో అభిచాకశీతి. కనబడిందా వృక్షము? కనబడిందా సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి పక్షి? కనబడిందా సుఖ దుఃఖాలను అనుభవించకుండా సాక్షిభూతంగా ఉండేటువంటి పక్షి? పరమాత్మ పక్షి. ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ. అంతే. ఈ కనబడే రూపమంతా ప్రకృతి, దాంట్లో నేను అనేటువంటిది జీవాత్మ. ఆ జీవాత్మ లోపల ఉండి సాక్షిభూతంగా ఉండి తప్పు చేసేటప్పుడు హెచ్చరించడం, మంచి చేసేటప్పుడు ఉల్లాసం, ఉత్సాహం, ఆనందాన్ని కలిగింపజేస్తున్నటువంటి పరమాత్మ. అందుకని ఈ యొక్క సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి, సాక్షిభూతంగా ఉండాలి. ఎప్పుడైతే సుఖమును ఆశించినా ఆ సుఖం తర్వాత వచ్చేది దుఃఖమే, దుఃఖమును ఆశించిన దుఃఖం తర్వాత వచ్చేటువంటిది సుఖమే. ప్రపంచమంతా నాకు సుఖం కావాలి, సుఖం కావాలి, ఆనందం కావాలని కోరుకుంటే చాణక్యుడు ఏమంటాడంటే, భగవంతుడా ఎన్నైతే కష్టాలు ఉన్నాయో అన్ని ఈ జన్మలోనే నాకు ఇవ్వు. దీని ఉద్దేశం ఏంటి? చాణక్యుని యొక్క ఉద్దేశం ఏంటిది? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా సుఖం కోరుకునేటువంటి ఉద్దేశం ఏంటి? ప్రపంచ మానవులు కోరుకునేటువంటి సుఖం వెనుక వచ్చేటువంటిది దుఃఖమే. దుఃఖం. చాణక్యుడు మళ్ళీ రావద్దు కష్టం అని చాణక్యుడు ఆ విధంగా ఇక ఈ దుఃఖాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఈ జన్మలోనే నాకు ప్రసాదించు అంటే, ఈ దుఃఖం తర్వాత వచ్చేది సుఖమే. సుఖం
దుఃఖం ఉన్నప్పుడే భగవంతుణ్ణి ఆలోచన చేస్తాం, భగవంతుని ఆ బాటకు పోతాం అన్నట్లా అది ఆలోచన. ఇక్కడ రహస్యం ఏంటంటే భగవంతుడు ఇది సుఖమేంటో దుఃఖమేంటో కొద్దిసేపు పక్కన పెడితే కళ్ళకు కనబడేటటువంటి దృశ్యాన్ని చూపిస్తున్నాడు కదా. దినము, వెలుతురు, ప్రకాశం, మేలుకొలుపు, చీకటి, రాత్రి, చీకటి, అవిద్య, మూర్ఛావస్థ, పడుకోవడం, నిద్రావస్థ, నిద్రస్థితి, కంటికి కూడా చూపిస్తున్నాడు, అనుభవపేతంగా కూడా తెలియజేస్తున్నాడు. ప్రభాకర్ గారు వెంటనే మైక్ బంద్ చేయండి. చీకటి వెనుక వెలుతురు, వెలుతురు వెనుక చీకటి, సుఖము వెనుక దుఃఖము, దుఃఖము వెనుక సుఖం, అన్ని ఎప్పుడు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. కానీ జీవాత్మ నువ్వు ఈ సుఖ దుఃఖాల స్థితి నుంచి, ఈ జన్మ మరణాల స్థితి నుంచి బయటపడాలి అని అంటే నువ్వు సాక్షిభూతం అవక తప్పదు. భోజనము దొరికినా సరే సరే, దొరకలేదంటే సరే సరే. ఏదైనా పెద్ద సభ జరిగింది, ఆ సభలోకి మనకు ఆహ్వానం అందలేదు, సరే అందింది కానీ వేదిక మీదకి పిలవలేదు, మనల్ని సన్మానించలేదు, సరే. అదే అపేక్ష ఉపేక్షలో ఉన్నట్టయితే నన్ను సన్మానించాలి, నన్ను వేదిక మీద కూర్చుండబెట్టాలి, నన్ను పొగడాలి అనేటువంటి ఆశ పెట్టుకున్నట్టయితే అక్కడ పరిస్థితి జరగలేదు, వాళ్ళు పిలవలేదు, దుఃఖమే దుఃఖం. నన్ను పిలిచి అవమానపరిచారు, నన్ను గుర్తించలేదు, నేనంటే ఏంటో తెలుసా, ఇది అహంకారం, ఇది దుఃఖానికి కారణం. అదే మనం సాక్షిభూతంగా ఉన్నాం అనుకోండి, భోజనం దొరికింది సరే సరే, దొరకలేదు సరే సరే, అలాగే ఉండాలి. అందుకే అదే ఆ అహంకారాన్ని ఆశ్రయించి ఈ రోగాల నుంచి బయటపడేస్తున్నాడు. రోగం పట్టుకున్నది అంటే రోగం ఎక్కడుంది, రోగం ఎక్కడుంది? పురుగు దేనికి పట్టింది? పండుతనానికి పట్టింది, విత్తన రూపానికి పట్టింది, కానీ మొలకెత్తే తత్వానికి పట్టలేదు. పండు తత్వానికి, పండు గుణానికి పట్టలేదు. ఆ తీపితనానికి పురుగు పట్టలేదు, ఆ పులుపుతనానికి, ఆ కారంతనానికి పురుగు పట్టలేదు, రూపానికి పురుగు పట్టింది. రోగం దేహానికి రోగం, ఆత్మకు రోగం లేదు. ఉప్పుకు ఎప్పుడు పురుగులు పట్టాయి, చక్కెరకే పురుగు చీమలు అవన్నీ పడుతున్నాయి, ఉప్పుకు పడతలేవు. మళ్ళీ అదే భాష మాట్లాడుకుంటారు. చక్కెర రూపం ఏదైతుందో ఇప్పుడు పతంజలిలో వస్తున్నది సల్ఫర్ ఫ్రీ, సల్ఫర్ లేకుండా ఇస్తున్నాడు. అంటే దాంతో ఈ పండ్లు పుచ్చిపోలేవు, ఎముకలు గుల్ల కాలేవు. దీంతో ఈ ఎముకలు గుల్ల అయ్యేటువంటిది, చీమలు పట్టవు ఆ చక్కెరకు. గమనిస్తున్నారా? గమనిస్తూ ఉన్నాం ఆచార్య. అది చాలా తీయగా ఉంటది, మామూలుగా ఉంటది. మరి ఎందుకో ఆ తీపిదనము అది పళ్ళను పుచ్చిపో చేస్తుంటది, ఆ ఎముకలను గుల్ల చేస్తుంటది అన్నట్టుగా. అందుకని దానికి చీమలు పడుతుంటాయి. దీనికి ఈ చీమలు పట్టకుండా చేయడం, ఈ యొక్క సల్ఫర్ని తీసేసే. మీరు పతంజలిలో పంచదార కొనండి, దాంట్లో సల్ఫర్ ఫ్రీ అని ఉంటుంది. అందుకని ఈ యొక్క చక్కెర అదే కానివ్వండి, చక్కెర తీపి ధనానికి చీమలు వస్తున్నాయి. శ్యామలయ్య గారు, చక్కెర రూపాకృతి నీళ్ళలో కలిసిపోతుంది, కరిగిపోతుంది. పప్పులో, ఉప్పులో, పాలల్లో కరిగిపోయేటువంటి రూపం కరిగిపోతుంది, రూపాన్ని కరిగిస్తుంది. తీపికి మధురంకు తేడా ఉందా ఆచార్య? మధురం సహజ స్థితి, మధురం సహజ స్థితి. తీపి ఇంకా మితిమీరిన, శృతి మించిన స్థితి. అంటే ఆ శృతి మించిన దానికే, అందుకే అతి సర్వత్ర వర్ధయే. శృతి మించిన దగ్గరే గొడవలు. ప్రేమమయంగా ఉండడం, ప్రియముగా మాట్లాడడం,
ఆత్మీయంగా కలిసిపోవడం. అది ఆ ఆత్మీయత మరీ శృతి మించితే అక్కడే గొడవలు, అక్కడే ఇబ్బందులు. అతి అతి సర్వత్ర వర్జయత్. అతిగా అయితే గతి తప్పుతుంది, అతి గతి తప్పుతుంది. అంతే. మన మర్యాదలో మన పరిధిలో మనం ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరు ఏమనరు. మనమే శృతి గతి తప్పినప్పుడే అన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని ఆత్మస్థితిలో ఉండడం, సాక్షిభూతంగా ఉండడం, అపేక్ష ఉపేక్ష లేకుండా ఉండడం, ఈ యొక్క ప్రపంచం మీద ప్రపంచం అనే వృక్షం మీద వాలినటువంటి జీవాత్మ అనే పక్షి ఏ ఆహారంతోటైతే అన్న పానీయాల మీదనైతే అలవాటు పడి ఉంటున్నదో, పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే కృత్ పిపాస నివృత్తి. ఆకలి దప్పికల కోసం అన్నపానీయాలను సేవిస్తుంటే ఆ ఆకలి దప్పికలే లేకపోతే, దప్పికయే లేకపోతే అన్నపానీయాలు అవసరమే లేదు కదా. అందుకని ఇక్కడ శుద్ధ ఆత్మభావాన్ని, ఆత్మతత్వాన్ని సాక్షాత్కారం చేసుకునేటువంటిది. ఆహారం దేహానికి అవసరం. దేహాన్ని పట్టుకున్నంత సేపు ఆత్మతత్వం అంతర్ధానం అయిపోతుంది, ఆత్మ ఆగమైపోతుంది. కాబట్టి ఆ ఆగమైన ఆత్మను పట్టుకోవాలంటే దేహం పట్ల మక్కువ వదిలేయాలి. అందుకే భగవంతుడు కూడా దృష్టాంతాన్ని చూపిస్తున్నటువంటిది ఏంటంటే, గర్భంలో ఉన్నప్పుడు నిరంతరంగా పేగుబంధం ద్వారా సేవించడం, గర్భం నుంచి బయటకు వచ్చాక కనబడ్డదల్లా నోట్లో పెట్టుకునేటువంటి ఆ పశుతనాన్ని, అది శిశువు తత్వాన్ని చూడండి. ఏది కనబడితే అది నోట్లో పెట్టుకోవడం, ఏది కనబడితే అది నోట్లో పెట్టుకోవడం. అటువంటి నుంచి ఎదుగుతున్న కొద్దీ మంచిది తను తినడానికి ప్రయత్నం చేయడం. ఇక యవ్వనం, ప్రౌఢావస్థ, వృద్ధాప్యం దాటిన తర్వాత భగవంతుడు ఇక ఆ పళ్ళు ఊడగొడుతున్నాడు. పళ్ళు ఊడగొట్టడం అంటే నువ్వు గట్టిదనాన్ని వదిలేయి. ఇక అరుగుదలను మందగింపజేస్తున్నాడు అని అంటే, అరుగుదలను మందగింపజేస్తున్నటువంటి ఆ వృద్ధాప్యంలో, ఆ జరాజీర్ణ అవస్థలో అంటే నువ్వు ఇక రసతత్వాలనే, పాలు, పండ్ల రసాలు, వీటి మీదనే ఆధారపడి ఉండమని. అంటే స్థూలం నుంచి సూక్ష్మం వైపుకు, ఏ సూక్ష్మం నుండి అయితే జీవితం మొదలైందో, గర్భంలో ఎదుగుతున్నటువంటి ఫలదీకరణ చెందుతున్నటువంటి పిండంకు ఆ పేగు ద్వారా వస్తున్నటువంటి తల్లి శరీరం నుండి రసస్రావాలు ఏవైతే వస్తున్నాయో, మళ్ళీ అదే రసస్రావాల దగ్గరికి పళ్ళుడగొట్టి అరుగుదల తగ్గింపజేసి మళ్ళీ అక్కడికే, ఆ ద్రవాల దగ్గరికి అక్కడికే తీసుకొస్తున్నాడు. పట్టుకుంటున్నారా లేదా? అనుభవింప చేయటం, మళ్ళీ వాటిని విరమించుకోవటం. అంటే నువ్వు ఎక్కడి నుంచి అయితే బయటకు వెళ్ళావు మళ్ళీ అక్కడికే రావాలి. ఎక్కడి నుండి అయితే నిన్ను నువ్వు మైమరిచిపోతున్నావు మళ్ళీ అక్కడికే రావాలి అనేటువంటిది సారాంశం. ప్రతి అవసర నిమిత్తం బయటకు వెళ్ళి మళ్ళీ ఆ అవసరం తెచ్చుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళైతే బయలుదేరాం మళ్ళీ అక్కడికే రప్పింపజేయడం. ఇది హిప్నోటిజం, వశీకరణ జరుగుతుంది. నువ్వు ఈ స్వర్గం నుంచి వెళ్ళావు, మళ్ళీ నువ్వు ఇక్కడికే రావాలి. నువ్వు నా బిడ్డవు, నువ్వు నా దగ్గరకు రావాలి. అందుకని బయటకు పంపించేటప్పుడు తల్లిదండ్రుల ద్వారా జాగ్రత్త వెళ్ళు, తొందరగా రా అని చెప్పించడం. బయట భద్రంగా ఉండు, జాగ్రత్తగా, ఇక నీ జీవితానికి నువ్వే సురక్ష, నువ్వే జాగ్రత్తగా ఉండు అని చెప్పడం. మళ్ళీ మనం సైతం బయటకు వెళ్ళి ఇంటికి వెళ్ళలేము, చీకటి పడింది అంటే చీకటి పడింది అంటే అసురక్షితంగా అవ్వబోతున్నాం. అందుకే పూర్తి అసురక్షితం అయిపోయే లోపు ఇల్లు చేరుకోవాలి. అర్థమవుతుందా? ఈ ఇల్లు చేరుకోవడం ఇదంతా ఒకటిదే. బయలుదేరిన దగ్గర నుంచి చేరుకునే వరకు మధ్యలో ఇల్లే లేదా, ఊరే లేదా? ఏదో ఊర్లో పోవచ్చు కదా, ఏదో ఇంట్లో కనబడ్డ ఇంట్లో దూరిపోవచ్చు కదా. కాదు, నా ఇల్లు, మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న. దీని రహస్యం ఏంటంటే మళ్ళీ అక్కడికి, స్వర్గానికి మళ్ళీ వెళ్ళాలి, భగవంతుని చెంతకు వెళ్ళాలి, అక్కడ ఉండాలి. అక్కడ నువ్వు స్థిరంగా ఉండాలంటే ఇక్కడ ఈ చిన్న చిన్న వాటి నుంచి నువ్వు నివృత్తి అయిపో. అందుకని పనులన్నీ ముగించుకో. ఆ వ్యవహారమే మన చేత అనిపిస్తుంది కదా.
ఈ పని చేస్తే ఓ పని అయిపోతుంది, తొందరగా ఓ పని అయిపోతుంది. అయిపోయినాక ఏంటి? నివృత్తి పొందడం. అన్ని నివృత్తి అయితే నిమ్మలంగా ఉండడం. అడిగిపిస్తున్నాడు కదా ఏంటంటే, పని అయిందా? ఆ పనులన్నీ అయిపోయా, అమ్మ ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవడం. ఈ విశ్రాంతి యొక్క అభిప్రాయం ఏంటంటే, నీ జన్మలలో ఉండేటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నింటి నుంచి నువ్వు నివృత్తి పొందితే మళ్ళీ అక్కడ స్వర్గంలో నువ్వు నిశ్చింతంగా ఉండగలుగుతావు అనేటువంటిది సారాంశం. పట్టుకుంటున్నారా లేదా? అవునా మళ్ళీ ఎలా అలా రావాలి అని చెప్పి చెప్పారు కదా సార్ అజ్ఞాదానంలో. విజయదుర్గమ్మ గారు ఎక్కువ మరి బయట ఉంటున్నారు అంటే రాలేకపోతున్నారు. చూడండి, మంచి విషయం వస్తున్నది. ఏమంటారమ్మా? అవును, సరిగా రాలేకపోతున్నాను. అదే చూడండి, భగవంతుడు మనకు కల్పించినటువంటి ఈ అవకాశం, దీనిని సద్వినియోగపరచుకోవాలి. ఎంత మనం జ్ఞానాన్ని ఆర్జిస్తే అంత అవివేకం మన నుండి దూరం అవుతుంది. ఎంత అవివేకం దూరం అయితే అంత మనకు వివేకం వస్తుంది. అందుకని విషయాన్ని గ్రహించండి, ప్రశ్నించండి. ప్రశ్నిస్తే లోతుగా వస్తుంటది. ఎంత లోతుగా అంటే అంత. ఈ ఓం ప్రకాశే చెప్తాడని కాదు, ఓం ప్రకాశ్ చెప్పలేని ప్రసంగాన్ని ఇంకో ఎవరినైనా పురమాయిస్తాడు. పాత్రత మన దగ్గర ఉన్నదంటే ప్రసాదించేవాడు భగవంతుడు. ఈ ఓం ప్రకాశ్ ఒకటేవాడే నిమిత్తం. అందుకని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, అజ్ఞానాన్ని వదులుకోవాలి. సరే, మరి సమయం అయిపోతుంది కాబట్టి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఒక పాట పాడతా సందర్భానుసారం పాడడం తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే ముందు సందేహ నివృత్తి అయితే పాట పాడాలి. ఏమి లేవట పాడండి. వదలికు మార్గము వర మార్గంబున వర్తిల్లుచుండవెవో మనుసా. వదలికు మార్గము వర మార్గంబున వర్తిల్లుచుండవెవో మనసా. సదమల భక్తిని స్వామిని గొలచుచు సౌఖ్యములందవెవో మనసా. సదమల భక్తిని స్వామిని గొలచు సౌఖ్యములందవెవో మనస. పరుల సుఖమును పాటించు భువి పనుల నరింపవెవో మనుసా. తురిత దవాగ్నిని దూకుచుదారున దుఃఖములందకెవో మనసా. వదలికు మార్గము వర మార్గంబున వర్తిల్లుచుండవెవో మనుసా. సదమల భక్తిని స్వామిని గొలచుచు సౌఖ్యములందవెవో మనసా. సత్యమే సర్వశ్రేయస్కరమని సతతమెరొంగవెవో మనుసా. సత్యమే సర్వశ్రేయస్కరమని సతతమెరుంగవెవో మనుసా. సత్యవ్రతమును సలిపేడు అప్పుడే శౌర్యము చూపవెవో మనుసా. వదలికు మార్గము వర మార్గంబున వర్తిల్లుచుండవెవో మనుసా. సదమల భక్తిని స్వామిని గొలచుచు సౌఖ్యములందవే ఓ మనుసా. న్యాయమే స్వర్గ ప్రాయము జగతిని. న్యాయమే స్వర్గ ప్రాయము జగతిని నమము దృఢముగా ఓ మనుసా. న్యాయము తప్పిన నరకంబు భువి. న్యాయము తప్పిన
దప్పిన నరకంబో భువి నాడే మారునే ఓ మనుసా. న్యాయము దప్పిన నరకంబో భువి నాడే మారునే ఓ మనుసా. వదలికు మార్గము వర మార్గంబున వర్తిల్లుచుండవే ఓ మనుసా. కదమల భక్తిని స్వామిని గొలచుచు సౌఖ్యములందవే ఓ మనుసా. సుగుణరత్నముల సొంపుగా దాలిచి శోభిల్లుచుండవే ఓ మనుసా. సుగుణరత్నములు సొంపుగా దాలిచి శోభిల్లుచుండవే ఓ మనుసా. అగణిత గుణరత్నకరుడగు పరమాత్మయ శరణము విను మనుసా. వదలికు మార్గము వర మార్గంబున వర్తిల్లుచుండవే ఓ మనుసా. సదమల భక్తిని స్వామిని గొలచుచు సౌఖ్యములందవే ఓ మనసా. సదమల భక్తిని స్వామిని గొలచుచు సౌఖ్యములందవే ఓ మనస. సర్వేభ్యో నమో నమః. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఈ పాట పాడేది ఎవరు పాడుతున్నారు? ఆత్మ తన ప్రవృత్తితోటి ప్రవృత్తిని సవరిస్తుంది. స్వామిని గొలవవే అంటే పరమాత్మతో కలపడానికి ప్రవృత్తి, ఈ క్రియ చేయాలనేటువంటి ప్రవృత్తితోటి సంభాషణ. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. ఆత్మ పరమాత్మను వేడుకుంటాం. పరమాత్మను వేడుకోవట్లేదు. పరమాత్మను వేడుకుంటే స్వామిని గొలువవే అంటే ఏమన్నట్టు? స్వామి పరమాత్మ తన ప్రవృత్తి, తన కర్మఫలాన్ని, మనసును ప్రాధేయపడుతుంది కదా. ఏది పట్టుకోలేకపోతున్నారు పొద్దున ఈ మనస్సును కూడా దాటితేనే కదండి తర్వాత ఆత్మస్థితి వచ్చేది. అమ్మగారు మనస్సే లేనప్పుడు, మనస్సు మనస్మైనప్పుడు, దానికి ప్రమేయమే లేనప్పుడు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇల్లు దాకైతే పోయారు కానీ ఇంట్లో పోలేకపోతున్నారు. ఏమిటి అని అంటే తొక్కుడు బండ అడ్డం వచ్చింది. ఏం చేయాలి? అట్లా చూస్తారేంటి శ్యామలయ్య గారు? ఎక్కిపోవాలి, తొక్కేయాలి. కానీ తొక్కుడు బండ అడ్డం వచ్చిందని అక్కడ ఆగిపోతే ఇక ఎట్లా పరిస్థితి? పోతా కాలుకు తట్టు తాకితే తట్టు కానీ పంచాయతీ పెట్టుకుంటే కాదు, తట్టు తాకి వెళ్ళిపోవాలి. అట్లా పంచాయతీ వాళ్ళతో పెట్టుకుంటారు మరి రావుతో. కొంతమంది రాళ్ళతో కూడా పెట్టుకుంటారు. అమ్మా ఈ తట్టు ఎట్లా దాకే, ఎందుకు దాకింది అంటని చెప్పి పిల్లలను, ఇప్పుడు పిల్లలు కింద పడప్పుడు దాన్ని కొట్టు అని మనం ఎట్లటం అట్లా కూడా మనం చేస్తాం. ఆ విధంగా చేస్తాం. అది పిల్లల ఉపశాంతి కొరకు చెప్తాం అట్లా, కానీ ఎవరితో కొట్లాడతాం అక్కడ. శ్యామలయ్య గారి భాష బాగుంది. ఏంటంటే ఓసారి మనం కూడా చిన్నప్పుడు అనేవాళ్ళం కదా, ఈ రాయి దాకింది రాయి అని చెప్పి దాన్ని కొట్టేవాళ్ళం. వాళ్ళు ఏడు మానడానికి వ్యవహారంలో ఎవరన్నా ఏమైనా జరిగితే కూడా అది జరిగిందని మనం ఆన్నే పంచాయతీ పెట్టుకుంటాం. ఎట్లాంటివి నువ్వు వాళ్ళు కావాలనే మనం పోనీయకుండా, ముందలు పోనీయకుండా కొంతమంది సతాయిస్తుంటారు. ఆయన తోటి జగడం పెట్టుకుంటే మనకు ముందల పని కాదు, ఆయన కావాలని చేస్తుండదు. అది మనం గమనిస్తలేము. అదే అంతే తేడా. అందుకని ఇవన్నీ వదిలేసి సాక్షిభూతంగా సహజంగా ఉండడం. సో సమయం అయిపోయింది కాబట్టి మరి వాళ్ళ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎవరు మరి అమ్మగారు వస్తలేరు దుకాణంలో పడి, మరి శ్యామలయ్య గారు మరి ఇంకొకరు తయారుగా అండి, ప్రభాకర్ గారు, ఈ సువర్చలమ్మ గారు, రాజమణిమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు మాకేంటని వదిలేస్తున్నారు. వరలక్ష్మమ్మ గారు ఎందుకు అంత నీరసంగా? బాలరాజు గారు అయితే బాధ్యత వదిలేశారు, వెనుకబడే వస్తారు. ప్రభాకర్ గారు చెప్పండి. సర్వేభ్యో నమస్తే. ఈరోజు తరగతిలో మనము క్రియ అక్రియ అంటే మరికొన్ని విషయాలు చాలా క్లుప్తంగా నేర్చుకున్నాం.
అనాథ జీవితం అని, సనాతన జీవితం అనే విషయాలు, ఈ శుద్ధ బుద్ధ ముక్తావస్థలో ఈ అక్రియ స్థితిలో ఉంటామని విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ చింతన అనేది అక్రియలో ఉండదు అనే విషయాన్ని కూడా ఈరోజు తరగతిలో తెలుసుకున్నాం. ఈ నీవు ఎవరు అనే దాంట్లో అత్యంత లోతైన అర్థం ఉన్నట్టుగా మనం ఈరోజు తెలుసుకున్నాము. నీవు నేను అనే దాంట్లో ఆత్మతత్వం ఉన్నదని విషయాన్ని మనం గ్రహించాం. ఈ ఆత్మ స్వయం సుఖ ఆనందం పొందడమే అక్రియ అనే విషయాన్ని కూడా గమనించాం. ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి అని, ఆ తర్వాత సూక్ష్మం నుండి స్థూలానికి, స్థూలం నుండి సూక్ష్మానికి మనం జీవితంలో చూస్తున్నామని విషయాలను కూడా తెలుసుకున్నాం. ఈ జీవిత అవసరాలను నివృత్తి పొందడం ద్వారా పరమాత్మను చేరుకోవడానికి సులభంగా ఉంటుందనే విషయాలు కూడా అనేకం. ఇలాంటి ఎన్నో ఉదాహరణలతో అనేకమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ ఎపిసోడ్ను అందరం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేసి మన మిత్రులందరికీ పంచాలని కోరుతున్నాను. ఈరోజు వైదిక సంధ్య గాయత్రి అమ్మ గారిది. గాయత్రి అమ్మ గారు వైదిక సంధ్య చేయిస్తారు. ఉన్నారా అమ్మగారు? లేరు లేరు. లేని పక్షంలో మరి ఇంకెవరైనా భీమరావు గారు నిన్న చేయించలేరు, మరి ఈరోజు చేయించండి. భీమరావు గారు నిన్న భీమరావు గారు వైదిక సంధి చేయిస్తారు. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓపస్తర నమసి స్వాహా. అమృతాపిధా నమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మే శ్రీః శ్రేతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్వాక్, ఓం ప్రాణాప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్ఠే. మార్జన మంత్రం. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్శన మంత్రం. ఓం ఋతం చ సత్యం చాభిధాత్ తపసోऽధ్యజాయత, తతో రాత్రియజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాధర్ణవాదదే సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదత్ విశ్వస్య మిషతో వసి. ఓం
सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीम् अन्तरिक्षं मत्तो स्वः। ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीते शय्योरभिस्रवन्तु नः। मनसा परिक्रमम्। ॐ प्राचीदिगग्निरधिपतिरस्तो रक्षादित्य इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्ट्यं वयं विस्मः सम्भोजं वेदत्मः। ॐ दक्षिणादिन्द्रोऽधिपतिश्चिरचिराजीरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्ट्यं वयं विस्मः सम्भोजं वेदद्मः। ॐ प्रतीचीदिक्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्ट्यं वयं विस्मः सम्भोजं वेदद्मः। ॐ उदीचीदिक्ष्वमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्ट्यं वयं विस्मः सम्भोजं वेदद्मः। ॐ ध्रुवादिक्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदयिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्ट्यं वयं विस्मः सम्भोजं वेदद्मः। ॐ ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः क्षिप्रो वर्षरक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्ट्यं वयं विस्मः सम्भोजं वेदद्मः। उपस्थानमन्त्रम्। ॐ उद्भयं तमसस्परिस्त्वः पश्यन्त उत्तरं देवं देवक्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः कृषे विश्वाय सूर्यम्। ॐ चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राच्या वा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगतस्तु सुषज्जस्वाहा। ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतं शरदः शतामदेनाः श्यामा शरदः शतं भूयच्च शरदः शतात्। ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीते शय्योरभिस्रवन्तु नः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। समर्पण मंत्रम। हे ईश्वर दयानिते भवत्कृपयानेन जप उपासनादि कर्मणा धर्म अर्थ काम मोक्षाणां सद्यः सिद्धिर्भवेन। नमस्कार मंत्रम। ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च। ओम शन्नो देवीरधिष्ठय
आपो भवन्तु पीते संयोरभिस्रवन्तु नः। नमस्कार। ఎపిసోడ్ గురించి చెప్పండి, శాంతి పఠం చేయించండి. ధన్యవాదాలు భీమరావు గారికి. ఈ ఎపిసోడ్లో అత్యంత విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి, కాబట్టి అందరూ ఎపిసోడ్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను నొక్కండి. తర్వాత శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆచార్యజీ నమస్తే, సర్వేభ్యో నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. ప్రభాకర్ గారు ఉండండి.